నెక్స్ట్ కామన్ అండి, పైథాన్ లో ఇది అడిగే లిస్ట్ టపుల్ అడిగే కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ పైథాన్ లో, రైట్. ఓకే, ఇవి చూస్తే మనం డేటా ఏంటి, మనకి డేటా టైప్స్ ఉన్నాయి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి, అందులో ఇవి కామన్, ఇవి లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, రైట్, ఇవన్నీ చూసాం. సో కామన్ క్వశ్చన్ ఇది, డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్, లిస్ట్ అండ్ టపుల్స్. ఓకే, ఇన్ పైథాన్ బోత్ లిస్ట్ అండ్ టపుల్స్ ఆర్ యూస్ టు స్టోర్ ది కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. జనరల్ గా ఈ రెండు ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కలెక్షన్ ఆఫ్ మనకి డేటా ఉంటుంది, దాంట్లో ఐటమ్స్ అన్ని స్టోర్ చేస్తూ ఉంటాము. బట్ డిఫరెన్స్ ఏంటంటే, సో లిస్ట్ అనేవి ఇమ్యూటబుల్ అండి, రైట్. లిస్ట్ అనేవి ఇమ్యూటబుల్, విచ్ మీన్స్ యూ కెన్ మాడిఫై. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లిస్ట్ ఉంది, అందులో 1 2 3 4 5 6 7 8 సంథింగ్, ఆర్ఎల్స్ ఏబిసిడి రామ శ్రావణ్ కిరణ్ సంథింగ్ ఉంది, అందులో నేను ఏదైనా మాడిఫై చేయాలనుకోండి, లేటర్ గా నేను మాడిఫై చేసుకోవచ్చు కావాలంటే. లిస్ట్ అనేవి మనకు మ్యూటబుల్, మీన్స్ మనం మాడిఫై చేయొచ్చు. మ్యూటబుల్ అంటే మాడిఫై చేయొచ్చు, ఇమ్యూటబుల్ అంటే మాడిఫై చేయదు, ఇమ్యూటబుల్ అంటే మాడిఫై చేయదు, రైట్. సో లిస్ట్ లో మనం మాడిఫై చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, రైట్. మనకి ఇవన్నీ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, రైట్. ఈవెన్ క్రియేట్ అయిన తర్వాత, ఈవెన్ ఎలిమెంట్స్ అన్ని క్రియేట్ అయిన తర్వాత కూడా మనం మాడిఫై చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. బట్ టపుల్స్ లో ఏంటంటే, రైట్, ఇమ్యూటబుల్ మీన్స్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికి లేదండి, రైట్. ఒకసారి చేశాక క్రియేట్ చేయడానికి లేదు, ఇందులో మనం యాడ్ చేయలేం, రిమూవ్ చేయలేం టపుల్లో. లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్, రైట్. నెక్స్ట్ లిస్ట్ అనేది ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ తో ఉంటుంది, టపుల్స్ అనేవి పారెంథసిస్ బ్రాకెట్స్ ఉంటాయి, ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లెవెల్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు, టపుల్స్ ఆర్ జనరల్లీ మోర్ ఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీ అండ్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు లిస్ట్ బికాస్ ఆఫ్ దర్ ఇమ్యూటబిలిటీ, రైట్. సో మీరు లిస్ట్ లో గనక మనకి ఈ పాయింట్ చేంజెస్ చేస్తుంటే ఏమవుతుందంటే, పర్ఫార్మెన్స్ లెవెల్లో ఎంతో కొంత మనకు అనేది ఇష్యూస్ ఉంటాయి, మెమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇష్యూస్ ఉంటాయి. బట్ టపుల్ ఏంటంటే ఫిక్స్డ్ కాబట్టి, చేంజ్ చేయం కాబట్టి, పర్ఫార్మెన్స్ వైజ్ ఇవి చాలా బెటర్ అండి, పర్ఫార్మెన్స్ వైజ్ గా ఇవి చాలా బెటర్ టపుల్. నెక్స్ట్, if you have a collection of items that you do not intended to modify, using a tuple can be more efficient. Okay, right. Next, usage, right. Lists are commonly used when you have a collection of items that may need to be modified or manipulated, right. Even మన ల్యాబ్ లో చూసాం, యూ కెన్ ఈజీలీ యాడ్ ది ఐటమ్స్, రిమూవ్ ది ఎలిమెంట్స్, చేంజ్ దేర్ వాల్యూస్, ఇది ఆల్రెడీ పైన వచ్చింది, రైట్. సింపుల్ గా ఈ 2 థింగ్స్ చెప్పేసుకోండి. మనకేంటి, లిస్ట్ అనేది ఇమ్యూటబుల్ అండ్ టపుల్ అనేది ఇమ్యూటబుల్. మ్యూటబుల్ మీన్స్ మనం మాడిఫై చేసేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఎగ్జిస్ట్ వన్స్ క్రియేట్ అయిన తర్వాత కూడా. బట్ టపుల్లో అనేది ఏంటంటే ఇమ్యూటబుల్, మనం చేంజెస్ చేయలేం. ఓకే.